అందరికీ నమస్తే. నేను అరుణ. ఈరోజు రెసిపీ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ దోస పిండి గోధుమ పిండి కలిపి చేసే అట్లు. చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కి. మీరు ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలో 1 కప్పు దోస పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసుకోవాలి. కాస్త క్రష్ చేసేసుకోండి. ఒక 2 గ్రీన్ చిల్లీ సన్నగా తరిగి అందులో కలుపుకోండి. ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగి అందులో కలుపుకోండి. కొత్తిమీర కాస్త సన్నగా తరిగి కలుపుకొని కాస్త 1 కప్పు వాటర్ కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కి. కొబ్బరి చట్నీ, బద్దపప్పు చట్నీ, ఎర్ర చట్నీ అంటారు కదా, రెడ్ చిల్లీ చట్నీ, అన్నీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఒక పెద్ద పాత్రలో షిఫ్ట్ చేసుకున్నాను. అవన్నీ కలిపి 1 కప్పు వాటర్ పోసి అట్లు ఆ పిండి ఎలా కలుపుకుంటామో ఆ రేషియోలో అలా కలుపుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇంకా అట్లు పోసేయటమే. బాగుంటుంది. ట్రై చేసి చూడండి. రొటీన్గా పెట్టుకుంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త పోసి అట్లు థిక్గానే ఉంటాయి అని తెలుసు అందరికీ. చెప్తున్నాను, గంటె పెట్టి రుద్దితే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అట్లు కొద్దిగా లావుగానే ఉంటాయి. అలాగే పోసుకోవాలి. బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని ఆలోచించబడలేదు. మన ఉత్త దోశ పిండి ఉన్నా ఇలా ఇంగ్రీడియంట్స్ అవి వేసుకొని చేసుకోవచ్చు. ఓన్లీ గోధుమ పిండితో కూడా ఇలా అట్లు పోసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయని. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. గోధుమ పిండి దోశ అట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.